టైం ట్రావెల్ కాలాన్ని జయించే మానవుని కల. కాల ప్రయాణం అనే ఆలోచన మానవ మనస్సుని ఎప్పటినుంచో మంత్రించింది. భవిష్యత్తును చూడాలనే కుతూహలం, గతాన్ని మార్చుకోవాలనే ఆశ ఈ కలను ఇంకా బలపరుస్తున్నాయి. శాస్త్రజ్ఞుల నుండి సైన్స్ ఫిక్షన్ రచయితల వరకు అందరూ ఈ విషయంపై తమదైన దృష్టిని చెప్పారు. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం. కాంతివేగానికి దగ్గరగా ప్రయాణించే వస్తువులకు సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఉదాహరణకు, ఒక అంతరిక్ష యాత్రికుడు 10 సంవత్సరాలు అత్యధిక వేగంతో ప్రయాణిస్తే భూమిపై 20 సంవత్సరాలు గడిచిపోయేవి. కాల సురంగాలు, వోర్మ్ హోల్స్. స్పేస్ టైం యొక్క వక్రతను ఉపయోగించి ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించే మార్గాలు. ఇవి ఇంకా ఊహాత్మకమైనవే కాని సైద్ధాంతికంగా సాధ్యమే. క్వాంటం ఫిజిక్స్. క్వాంటం కణాలు కాలాన్ని అధిగమించగలవని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే దృగ్విధానం కాలానికి అతీతంగా సమాచారాన్ని పంపగలదు. కాల ప్రయాణంలో సవాళ్లు. 1. పితామహ పారాడాక్స్. మీరు గతంలోకి వెళ్లి మీ పెద్దతాతను చంపితే మీరు ఎలా పుట్టారు? ఈ విరుద్ధత కాలప్రయాణాన్ని అసాధ్యం చేస్తుందా? 2. శక్తి అవసరాలు. కాల సురంగాలను సృష్టించడానికి ఎగ్జాటిక్ మ్యాటర్ అనే ప్రత్యేక పదార్థం అవసరం. ఇది ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు. కాలాన్ని మార్చగలిగితే మానవుడు దేవుడవుతాడా? గత తప్పులను సరిదిద్దుకోవడానికి కాల ప్రయాణాన్ని ఉపయోగించాలా? భవిష్యత్తును ముందుగా తెలుసుకోవడం మంచిదా? కాలప్రయాణం ఇంకా మానవాళికి ఒక కల మాత్రమే. కాని శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ కల నిజమవుతుందేమో ఎవరెరుగు? ఒకవేళ కాలప్రయాణం సాధ్యమైతే మీరు ఏ కాలానికి వెళ్లాలనుకుంటున్నారు? మీ ఆలోచనలు మాతో పంచుకోండి. కాలమనేది మనం అర్థం చేసుకోలేని రహస్యం. కాని దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మానవ జీవితం. చిన్న టాస్క్. మీరు 24 గంటల కాలం కోసం ఏదైనా కాలానికి వెళ్లగలిగితే మీరు ఏమి చేస్తారు? మీ సృజనాత్మక సమాధానాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.